నువ్వు పెద్ద పైల్వాన్. నేను చెప్పి పెళ్లి నిజంగా చేసుకోరు. నిన్న మా అన్నతో మాట్లాడినా మీరు ఒట్టేసి కూడా చెప్పిండు మీరు రాదు అని చెప్పేసి. ఎవరు కూడా తెలియదంట. మీరు అసలు బయట వచ్చి మా మీద రూపాయి చేయడం ఏంది మీరు? ఇచ్చి మంచిగా అన్నాన్ని పిలిచి ఇంటికి పిలిపించి మాట్లాడుతున్నాము. అది ఎక్స్పెక్ట్ పెట్టుకోండి. దెబ్బలు కొట్టి కదా మరి లేకపోతే మేము కనిపించిన తొక్క ఒక్కడు ఉన్నప్పుడేమో అందరు కలిసి కొట్టినారు, ఇప్పుడేమో పెరుకు పుత్తలాగా వెళ్ళిపోతారు. ఇంటికాడ పెద్ద లొల్లు అయిపోతుంది, న్యూసెన్స్ అవుతుంది. గమ్మున వీడియోలో ఏమో అయిపోతుంది కదా. పెళ్లి వీడియో ఎవరు ఏమన్నారు? రండి బైక్ రండి. మీకు తెలియదా? మీ మామ మీద ప్రయత్నిస్తావా? ఆయన కూడా తెలుసు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒక్క ఆమె ఉండి మొత్తం ఫ్యామిలీ చేసినావు, అందరం వచ్చి నీకు చేసినావు. నేనే ఫోన్ చేసిన మీకు. ఫోన్ ఏమని చేసినాడు? ఏం చెప్పిండు? వీడియో ఎందుకు పెట్టినా అడుగుతున్నామా? నేను చెప్పి పెళ్లి నిజంగా చేసుకోరు. నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ అన్నతోని. లేదు ఫోన్ చేసి లేదు అని చెప్పకు. నువ్వు పెద్ద పైల్వాన్. ఫోన్ చేసి ఏం చెప్పిండు? సంబంధమే లేదు. మా అన్న నా మీద సరే చెప్పిండు కదా. అందరికి అడిగిన సరే అడిగి కదా. ఫోన్ మీ అన్నకు ఫోన్ చేయి. అంటే నువ్వు వాడేమో నా మామకు చెప్తా, నా మామ పైల్వాను. పైల్వాన్ కాదు, వీడియో డిలీట్ చేసావా? అన్ని లేవు ఇవన్నీ. గమ్మున 10 వీడియో డిలీట్ చేస్తామండి. మీరు ఇట్లనే అరుస్తారా? నన్ను మాట్లాడనిమ్మంటారా? నేను మాట్లాడుతా ఆగుతారా? నేను మాట్లాడుతా ఆగురి. కాదు మీరు అసలు నిన్న మా అన్నతో మాట్లాడినా మీరు ఒట్టేసి కూడా చెప్పిండు మీరు రాదు అని చెప్పేసి. ఎవరు కూడా తెలియదంట. మీరు అసలు బయట వచ్చి మా మీద రూపాయి చేయడం ఏంది మీరు? ఫోన్ చేసి కానీ ప్రాంక్ కాదు, నిజంగా చేసుకోరని. ఒక పని చేయి, ప్రాంక్ చెప్పిన
వీడియో చేసి పెట్టాం వీడియో చేసిన మన ప్రాంక్ కూడా అంత మంచిగా చేస్తే నీకేమైతుంది వీడియో పెట్టిన తర్వాత ఎందుకు డిలీట్ చేసామన్నా యాక్టివ్ చేస్తున్నావా మళ్ళా మాట్లాడికి వచ్చినాం మనం మాట్లాడికి వచ్చినాం ఏం మాట్లాడుకుని మళ్ళా ఎందుకు అట్లా పిలిచి ముగ్గురు కలిసి కొట్టి ఇప్పుడు మీ కొడతా ఎందుకు కొడతా అందరికి కొడతా నీకు కూడా కొడతా ఏమైతే చెయ్యము. మీ ఫోన్ మాత్రమే ఉంది బండి మాత్రమే మా బండి మీతో ఉంది అవును. అది మాట్లాడానికి వచ్చినాం వీడియో డిలీట్ చేసి వెళ్ళిపోతాం చెయ్యము. వీడియో ఎందుకన్నా మీవి? అలా అదే వీడియో మీరు ఎవరైనా మేము ఎవరైనా వచ్చి- మేము వెళ్ళడానికి వచ్చింది. మీరు మీ అన్ననే చెప్పిండంటున్నా అది కదా. కాదు, మీ అన్న చెప్పిండు అందుకే మేము వచ్చినాం సరే, ఒక పని చేయి అసలు వీళ్ళందరూ హలో హలో మన సైడ్ మీ అన్న కాదు. చెప్పిండు అందుకే వచ్చినాం మేము మాట్లాడు. ఓకే రాలేదు నువ్వు మాట్లాడలే, ఓ పని చేయి మాట్లాడు, brother. నేను అడిగిన- కాదు. ఇగో అవన్నీ మీరు నూకుడు డిలీట్ చేసుడు ఈ కొట్లానికి వచ్చిరా లేకపోతే ఏంది మాట్లాడనీకి వచ్చినాం. మాట్లాడి నేను ఏం చెప్పినా మీకు ఫోన్ లో బ్రదర్ రండి ఓకే. ఏమైంది అసలు ఏం చేయదో ఒకసారి మా ఇంటికి రండి అని నేనే పిలిపించి లొకేషన్ పెట్టినా వచ్చిర్రు వచ్చినాం. మళ్ళీ ఎందుకు రేజ్ అవుతారు ఇప్పుడు నేను మనం చెప్పింది ఏమీ ఒకటే. మాట్లాడనీకి వచ్చాం. ఆ ప్రాంక్ వీడియో ఓకే మేము కూడా ప్రాంక్ అనుకుంటున్నాం వాళ్ళ బ్రదర్ మాకు ఫోన్ చేసిండు ఆ వీడియో delete మా అన్న చేయలేదు, ఒక్క నిమిషం చెప్తున్నా ఆగనమ్మా నువ్వు మళ్ళీ ఒక్క నిమిషం ఆగు, మాట్లాడకు, చెప్తున్నా నేను ఇంకా. మాట్లాడేటప్పుడు మాట్లాడదు నేను చెప్తున్నా కదా బ్రదర్ మీ బండి ఏందో ఇచ్చేస్తాం మీ ఫోన్ ఏదో ఇచ్చేస్తాం. మాకు మన దెబ్బలు కొట్టింది కదా మరి దానికి ఏమైతుందా మరి అదే కదా. ఫస్ట్ అది కాదు బ్రదర్ గల్ల ఓవర్ పడుతుంది ఇప్పుడు కూడా సరే నా మాట వింటావా ఒక్క నిమిషం ఆడ కూడా మీరే గల్ల పట్టిరు నువ్వు మొత్తం కొట్టినో ఆయనకు పక్కలో గుద్దినో అది కూడా చూసినా నేను మాట్లాడడానికి వచ్చినాం మేము ఆగు మళ్ళీ నువ్వు ఎందుకు అరుచుడు ఎందుకు అలా రెచ్చగొట్టట్టు ఇంకా ఏమండి తెలుసా పెద్దోళ్ళు మాట్లాడుతారు మధ్యలో మాట్లాడుతారు ఫస్ట్ మీరే నా కొట్టింది దెబ్బలంట సరే. పెద్దోళ్ళు ఉన్నప్పుడే మీ రావాల్సింది మీరు. బ్రదర్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు నా మా అన్న చేయలేదు. మీ మా బ్రదర్ అన్న ఫోన్ చేసుకో. చేయలేదు. అందుకే మాట్లాడడానికి వచ్చినాం అవన్నీ కాదు బా నీ నాది మాట వీళ్ళ బ్రదర్ వచ్చిండు మనతో ఫోన్ మాట్లాడిపించిండు నేను ఒక్కటే చెప్తున్నా అది ప్రాంకే కదా ఆ వీడియో ఒకటి delete చేసి. ప్రాంకే బ్రదర్ అది అయితే ఆ వీడియో డిలీట్ చేయాలా మళ్ళీ నువ్వు ఎందుకు ఇట్లా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు నేను అలా మామని వాళ్ళ మామయ్య కదా? మరి చెప్పు మేము కదా. వీడియో వాళ్ళ అమ్మాయి చెయ్యము. చెయ్యము. మీరు ఎవరు- సరే ఆ యూట్యూబ్ అంటే వాళ్ళ తీసుకోమను పెళ్లి చేసుకోవడం తాళి కట్టి సరే ఒక పని చేయి. అది వీడియో కోసం నువ్వు delete చేయడానికి ఏమైతుంది చేయొద్దు బ్రదర్ అది మీకు అర్థమవుతుందా? డిలీట్ చేసే కథం చెయ్యమన్నా. జల్దీ కాకుండా చూసుకో. లేకపోతే మీ వాళ్ళు పైన కనిపించినాడు తొక్క బాగానే ఉంది మీది. బాగా ఉంది ఈయనది కాదు మంచి చెప్తున్నా నేను డిలీట్ చేశారు ఆ? డిలీట్ చేశారు సరే బండి ఇయ్యరు. మీ బండి ఇయ్యరు. మా బండి ఎట్లా వస్తుంది? ఆటోమేటిక్ వస్తుంది మా బండి. మా బండి వస్తుంది. నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఎవరితో మాట్లాడిపించుకుంటా మాట్లాడిపించుకో. నేను ఎవరితో మాట్లాడిపించుకో మాట్లాడిపించుకో. వచ్చినాం కానీ నువ్వు మాట్లాడి తప్పు ఉంది. ఇప్పుడు మళ్ళీ చెల్లెలు నా కొట్టిన హలో. దెబ్బలు అవి ఇవి మీరు ఎందుకు మాట్లాడిన కొట్టినా? మాటలు సెట్ దింపేసారు మీరు. మీరు సెట్ దింపేసారు. ఆ, సెట్ దింపేసారు, కొట్టినాం. అంత ఘోరంగా అయితే ఏం చేయాలా? పద్ధత అది అది కూడా పద్ధత ఒక్కడు ఉన్నప్పుడు. అది పద్ధత సరే. అది ఒక్కడు ఉన్నప్పుడు అట్లా వాడు ఏం ఏం పద్ధత? చేస్తాడు? ఏం చేసి నేను ఎంత లేదైనా చెప్పాలన్నా మీరు వచ్చి కాదని కాదు, నేను చూసిన వీడియో మొత్తం పెట్టి చూసిన ఏం చేస్తావు? చేసి సాల్ మేము వెళ్ళిపోతాం అన్నాం. చూసిరా మొత్తం ఇట్లా చెట్టు చింపిరాంది మొత్తం ఎవరు? మొత్తం చెట్టు చింపేసి కుదుతురు వేసి పక్కా కుదిరినాం. ఆ వీడియో వేసి మరి చేసినాం మరి నువ్వు కెమెరా ఆఫ్ చేయమని చెప్పలేదు ఎందుకు ఆపేసాం మరి? ఏం మరి? ఎందుకు నీ కెమెరా ఆఫ్ చేయమని చెప్పలేదు నువ్వు వీడియో ఎందుకు ఇస్తావు? నిలబడి మాట్లాడు సరే. నువ్వు వీడియో నిలబడి మాట్లాడు అయితే ఆ వీడియోలో వేసిరు ఇప్పుడు అది కూడా పెడతాం, ఇది కూడా పెడతాం. అది కూడా పెట్టినాం కదా, ఇది కూడా నువ్వు పెడతాం. మాట్లాడగమ్మా మేము వచ్చిన వెళ్ళిపోతాం. మీ అన్న ఫ్రెండ్స్
మేము అసలు మాట్లాడకు మీ అన్నల ఫ్రెండ్స్ అవసరం లేదు మా అన్నతో నేను నాకేం మాట్లాడుతున్నా, మీరు సంబంధం అసలు లేదు. కాదు. అంతుంటే మా అన్నతో నాకు వచ్చి అవన్నీ మాట్లాడు. సంబంధం లేదు, డిలీట్ చేస్తారా చెయ్యి. అసలు ఎవరు మామ చెప్పు నాకు అర్థం కాదు వీళ్ళు. సరే, ఉందా భయ్? ఎవరు పంచాయతీ తీసుకుందాం వీళ్ళ అన్న friends. అవుతాం. అన్నల friends కాదంట మీరు. అవసరం లేదు. ఏయ్, అన్నల friends కాదంట. పోలీస్ స్టేషన్ చూసుకుందాం దా. ఎందుకన్నా పోలీస్ స్టేషన్ ఎందుకు? అరే నేను చెప్తున్నా కదా మనకి భయం ఉంది కదా. సరే పోలీస్ స్టేషన్ వద్దు. నువ్వు పెట్టాను కదా. పెట్టాను కదా. మీ మామ కదా. delete చేసేయ్. ఇప్పుడు మీ అంతటా delete చేసేయ్. ఆ ఒక్క వీడియో డిలీట్ చేయమని ఎందుకు? నేను మళ్ళీ ఫోన్ ఇచ్చేస్తా. కారణం కారణం చెప్తున్నా కదా డిలీట్ చేయమని. దేనికన్నా అదే వాళ్ళ అన్న ఏం చెప్పలే అని చెప్తే వాళ్ళ అన్న ఏం ఆయన ఏం మాట్లాడతారు మాట్లాడుతున్నారు? ఫోన్ ఇస్తే ఫోన్ కట్ చేస్తుంది అంత సీన్ లేదు, మీరు సరే, అసలు మాట్లాడు. ఫోనే చేయలేదు, ఫోనే చేయలేదు మీరు. సరే, ఫోన్ ఓకే. నంబరే మరి వీళ్ళ అన్న లేదు. ఫోన్ చేయమని ఎందుకు మా అన్న చెప్పలేదు? నంబరే లేదు, మా అన్న నంబర్ వీళ్ళ అన్న నంబర్ చూపి. సరే. చూపియాలా? వీళ్ళ అన్న చేస్తాడు కదా. నా ఇష్టం భయ్. ఇట్లా అంటారు ఏమా హలో. మొత్తం నాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది. అదే నంబర్ ఇవన్నీ ఎందుకు కావాలని కదా? చేస్తురా నాకు అర్థం నేను ఏం చేస్తా కావాలని నాకు వీళ్ళతో అందానియా? అరే ఏందమ్మా మీ అన్న ఏమో పంపిలే అంటారు, నువ్వు ఏం నడుస్తుంది నాకు అర్థమైతే లేదు. మన శోక అన్న ఆ వీడియో నంబర్ లేదు వాళ్ళ దగ్గర. మా ఫ్రెండ్ అయ్యో నంబర్ చూపియండి. ఎందుకు చూపిద్దాం ఎందుకు చూపియాలా? చూపియం నీకెందుకు చూపియాలి? ఇదే కావాలని చెప్తున్నా కావాలని వచ్చిండు బయటోళ్ళు మనకి నీకు కావాలని వచ్చిండు ఇలా కావాలి మాట్లాడి వచ్చినాం మాట్లాడు చేయకరా చేయబెట్టకు సరే చేయబెట్టలే అదే అందుకే చేయబెట్టలేదు. నీకు చేయబట్టి డిలీట్ చేయమన్నా డిలీట్ చేయాలి. అదే మాటలు మాట్లాడకు నేను ఏం చేయాలన్నా చెప్తున్నా మంచిగా మన కొడుకులనొద్దు. ఇంకా మీకు మేము రెస్పెక్ట్ ఇచ్చి మంచి అన్నాన్ని పిలిచి ఇంటికి పిలిపించి మాట్లాడుతున్నాము. అయితే అది respect లేకపోతే ఏం చేస్తారు? ఆ రెస్పెక్ట్ పెట్టుకోండి. నా రోడ్ల మీద వచ్చి ఇజ్జత్ తీయడం అట్లా కాదు, ఒక్కళ్ళు ఉన్నప్పుడు వచ్చి బరాబర్ తీస్తాం. మీరు చెట్టు నేనే చెప్పినా. ఎందుకు పూర్వంతో మాట్లాడేది పద్ధతా? ఆ, మరి అది పెట్టి ఏదో ఏం చేస్తాడు? ఏమన్నా? ఆ? పెద్దోడా? మనం ఏం చేస్తాం? పెళ్లి చేసుకొని అది పెద్దది. మాట్లాడానికి వచ్చినాం ఆ? ఫోన్ పెట్టుకుంటారా పెట్టుకోరు ఏం చేస్తారు సరే, చూసుకుందాం. పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం. ఒక్కడు ఉన్నప్పుడు ఏమో అందరు కలిసి కొట్టినారు, ఇప్పుడేమో పెరుకు పుత్తలాగా వెళ్ళిపోతారు. ఇగో ఇవే మాటలు మీకు తెలియదా ఏనా సార్ ఏం మాట్లాడతారు ఇప్పుడు అరే మీ అన్నేమో ఆడ మంచిగా మీది పోతాయి మీ ఇల్లు మాది కాదు ఫోన్ మాట ఓమ్మా మీరు చేసే ప్రాణం మంచిగా చేసిరు మీరు అంతా మంచిగా ఉన్నారు ఎంత పెద్ద అయింది నా ప్రాణానికి మనుషులే కాదు. అసలు నీ పని చేస్తానే దమా ఖరాబ్ చేస్తున్నావు. చేసిన తప్పుందా అది ఏ వీడియోనో ఏమో నీ అమ్మ వీడియోలు చల్లకుండా దమా ఖరాబ్ చేస్తున్నావు. అయిపోతుంది కదా ఇక నీ వల్లనే మొత్తం రోడ్డు మీద కొట్టాడుతావు మీ అన్న ఫ్రెండ్స్ అంటే కాదంటున్నావు నువ్వు మంచిగా అన్ననే నిజమే కాదు మీరు. కాదు కదా? అంతుంటే మా అన్న నంబర్ చూపియండి. నంబర్ ఎందుకు లేదు చూపియాలా? దగ్గర, మళ్ళీ మా అన్న చూపిస్తామమ్మా. నంబర్ నీకు ఎందుకు చూపియాలా? ఎందుకు చూపియాలి నంబర్? మీరు ఎట్లా నీకెందుకు చూపియాలి నంబర్? మరి మీరే మీ అన్న ఒట్టు తిన్నాడా? నీ అన్న? తిన్నా మీ అన్నకు నువ్వు ఫోన్ నువ్వు ఫోన్ చేయమని మీ అన్న. నేను కూడా చేయాలి. మీ నంబర్ చూపియారు, మేము ఎందుకు ఫోన్ చేయాలి? అసలు నీతోనే నెంబర్ ఉందా లేదా నీతోనన్నా? నేను వాళ్ళ చెల్లెలు మాట్లాడుతున్నా కదా. మేము మీకు వచ్చి కొట్టినాం కదా, ఆ. ఆ వీడియో కూడా పెట్టేది కదా. పెట్టినాం. సరే ఇప్పుడు నేను ఇప్పుడు ఏం ఇది చేయాలో కూడా నేను ఎక్కడి నుంచి ఒత్తుపియాలో అని చెప్పేసి ఈ వీడియో హలో, దమ్కి అనుకో అంతే. దమ్కి అనుకో వీడియో రెండు మొత్తం delete కావాలి. నువ్వు నాకు అడగనికి మన మల్కాజ్గిరి ఉంటా నువ్వు ఎవరు నాకు అడగనికి? హైదరాబాద్ ఉంటాడు ఇది నా ఇల్లు నా ఇల్లు తెలుసు కదా సరే. నా ఇల్లు ఇది నేను చెప్పా, మీరు ఉంటారు. హోల్ సిటీలో ఉంటా. సరే రైట్ ఇంకా ఏమైనా డౌట్ సార్? రైట్ రైట్ ఏం లేదు పోలీస్ స్టేషన్ కి రండి, పిఎస్ లో చూసుకుందాం. ఇక పిఎస్ లోనే మొత్తం పోలీస్ స్టేషన్ లో నా మాట్లాడుకుందాం. కూరని పట్టుకొని పద్ధతి అనిపిస్తుందా మీరు ఒక్క మాట నువ్వు వచ్చినావు కదా, నువ్వు పెద్దోని కదా అందుకే మాట్లాడి వచ్చినా మామ ఇక్కడ పోయి మామ మామ అట్లా పోయి మామ ఇదే కొట్టినట్టుగా చెప్తున్నా ఎంకలేని కదా, ముందుకు రా, ముందుకు వచ్చి మాట్లాడు. ఎంకలేని మాట్లాడు, ముందుకు వచ్చి మాట్లాడు. మాట్లాడు జరగమను
నేను మరీ రిపీట్ చేయాలి నేను ఏం కాదు నేను చెప్తుంది ఒకటి మరీ నేను రిపీట్ చేయాలంటే నాతో చెప్పాను ఒకటిసారి చెప్తా వీడియో డిలీట్ చేస్తావా ఎందుకు చెప్పాను అది కూడా చెప్పేసి నేను చెప్తాను పెళ్లి రియల్ గా చేసుకున్నావు చెప్తున్నా కొట్టద్దు ఏం లేదని అంత దీపక్ భాయ్ నేను ఒక్కడే చెప్తున్నా మీకు మర్యాదగా తీస్తే మంచిది మేము వెళ్ళిపోతున్నాం లేదంటే ఆ దోస్తు ఎప్పుడు ఫోన్ చేసి అందుకే వచ్చినాం నాకేం అవసరం లేదు నేను నంబర్ నువ్వు ఫోన్ చేసుకో ఇవన్నీ లొల్లి అవన్నీ నాకు వద్దురా పోయి మేము అమ్మతో మాట్లాడుతున్నా కథ ఒక 1 అవర్ వీడియోలు డిలీట్ చేయాలి మీ మొబైల్ ఫోన్ అన్ని ఇచ్చేసాం ఇప్పుడే మరీ రిపీట్ కాకుండా చూసుకో మీ ఇష్టం చూసేటోళ్ళు ఏమనుకుంటారు మీ అన్న 10 సార్లు చెప్తున్నా మీరు మా అన్న ఫ్రెండ్స్ కాదని మా అన్న కూడా చెప్పిండు చెప్పిన తర్వాత మీరు మా అన్న ఫ్రెండ్స్ అంటే ఎవరు వినేటోళ్ళు మాకు కూడా అవసరం లేదు మరి మీరెందుకు వచ్చినారు మాట్లాడుకోమన్నప్పుడు వీళ్ళెందుకు వచ్చిండ్రు బండి మీ ఫోన్ తీసుకోండి చెయ్యము ఏది ఉన్నా ఇప్పుడు పిఎస్కి వెళ్తున్నా పిఎస్ తెలుసుకుందాం పెద్ద మనిషి మీరు మాట్లాడారు పక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇయ్యా ఏదైనా పిఎస్ చూసుకుందాం వచ్చేది మీరు కూడా పిఎస్ వచ్చేది ఏదైనా నాకు అర్థమైతే లేదు తప్ప ఏం చేసేదంటే వేసి ఏం మళ్ళీ ఇదంతా సినిమా ఓడియమని పెళ్లి వీడియో ప్రాంక్ అని చెప్పిన వాళ్ళు కొంతమంది పిక్చర్ ఇప్పుడు వీళ్ళు అన్ననే చేసిరంట ఏం పెళ్లి ఉందా తెలియలేదు వాళ్ళకి ఏం అవసరం వాళ్ళేమన్నా మన కాల్ కూడా చేసి మాట్లాడినా ఏం మాట్లాడినా నేను ఎందుకు పంపిస్తాను నాకేం అవసరం అని చెప్పి వాళ్ళ తెలుసా నంబర్ చూపిమని కదా ఈమెమో చేయనంటే వాళ్ళు చేయనంటారు ఏం చేయాలా ఎవరినైనా అంత పెంట వేసి పెట్టి ఇద్దరు కలిసి ఇంటికాడ పెద్ద లొల్లు అయిపోతుంది న్యూసెన్స్ అవుతుంది ఇక్కడ గమ్మున వీడియోలో ఏమన్నా అయిపోతుంది కదా ఈ పనికిరాని వీడియోలు ఎందుకు ఏం పని ఏముందో వీడియోలో ఆ వీడియోలో ఏమన్నా అది కాదమ్మా మీరు ప్రాంక్ నన్ను కూడా పిక్చర్ చేసి అంతా అయిపోయింది అందరం పిక్చర్లో కదా మీరు ప్రాంక్ అంటే సరే నమ్మినాం ఒప్పినాం మీరు ఒట్టు తిన్నారు అన్ని తిన్నారు అయిపోయింది అది తీసి కూడా చూపించింది అది ఆ పసుపుతాడు అంత మంచిగా వీడియో ప్రాంక్ అని చెప్పాం ఎందుకు ఇంకా రెండు అలా వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్తే నేనేం చేయాలి ఏం చేయాలమ్మా ఏం చేయాలా ఉన్న పోతు లేకున్నారు ఎట్లున్నారు ఇంటి ఉన్నారు ఏం బయటమ్మా మనం అనుకో కొట్లాడడానికి కొట్లాడేది ఉండే మళ్ళీ చెట్టు దింపుకొని వచ్చినా ఫోన్ చేసినా మామా బాబా నేనేం చేయాలా ఎవరిని ముగ్గురు కలిసి కొట్టినాడు కొడతారు మళ్ళా చేసేటప్పుడు ఆలోచించాలి ఏ వీడియో ఏం
ఏం ప్రాంక్ నా బొంగుల ప్రాంక్ మొత్తం చేసి అంట ప్రాంక్ అంట మళ్ళా వీడియోలు కూడా ఏ వీడియో నీకు పెళ్లి వీడియో ఎవరు ఏమన్నారు మరి? ఏమైంది ఇప్పుడు చేశాను ఏమైనా తప్పు ఉందా? ఏయ్, రండి బా ఇక్కడ రండి ఏయ్. ఇది ప్రాంక్ ఉంటది మరి మీ మామతో మీ మామకి ఇది నేను చేపించిన ప్రాంక్ ఇది నేను చేపించిన ప్రాంక్ ఇది వాళ్ళైతే కథమే గేమ్ కథమే మనం అంటే. మీకు తెలియదా మీ మామ మీద ట్రై చేస్తావా? ఆయన కూడా తెలుసు నాకు ఇంట్రెస్ట్ పోయింది. చెప్పు. ఎందులో తెలిసిందో ఇప్పుడు కూడా కళ్ళ కాదు పెళ్లి ప్రాంక్ చేసినా కదా సో అందుకే నేను ఇచ్చిన ప్రాంక్ వీళ్ళకు పెళ్లి ఇచ్చిన అందరం చెప్పిన ఫస్ట్ వీడియో అయిపోయినాక ఇంత ముందు ఈ సగం వీడియోలో చెప్పిన తెలియదు ఈమె కూడా తెలియదు అని కూడా నీకు తెలియదు పెళ్లి ప్రాంక్ చెప్పాలి మామ ఫేస్ చూసి రియాక్షన్ అందరూ అడిగారు అరే మామ రియాక్షన్ ఉందని చేంజ్ అయిపోయింది అని చెప్పి సో అందుకే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మీద ప్రాంక్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తాం ఏమో అందుకని నేను దెబ్బలు చెట్టు మీద దెబ్బలు అదే మామ వస్తులే నేను దెబ్బ కళ్ళకి రావాలంటే అందుకే మా అత్త కూడా బయటికి రాలేదు అప్పటి నుంచి లొల్లి పడుతున్నా కూడా బయటికి రాలేదు పొద్దు పొద్దున అందుకే ముందే ఎవరు బయటికి ఎవరు బయటికి రావాలి సో గైస్ ఎట్లా అనిపించింది ప్రాంక్ సాక్షి మీద మంచిగా అనిపించలేదు నాకైతే. నువ్వు ఒక్క ఆమె ఉండి మొత్తం ఫ్యామిలీ చేసినావు అందరం వచ్చి నీకు చేసినావు అని మీ అందరికి చేసాం. మీ అందరు కలిసి నాకు ప్రాంక్ అంత సీన్ లేదు నేను యాక్టింగ్ చేసినప్పుడు నీకు దెబ్బ లేదు. కాదు నేను అసలు నేను ఎందుకు వేసిన పోనీలే పాప మస్తు అని ఫస్ట్ టైం ఫేస్ బాగాలేదు గాయస్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ దాని మీదనే కొట్టిందని బాధ అనిపించింది. మళ్ళీ సడన్ గా ఎందుకు బాధపడ్డు నీకు తాకింది కదా ఈడ అంటే నాకే బాధపడతావా? మస్తు కొట్టినారు మా అమ్మ ఇట్లా పట్టుకొని మొత్తం మీద అంతా కొట్టినారు. ఏ కొట్టలే అది మామనే పంపించిన కొట్టుమని ఇంకోటి తెలుసా నీకు నిన్న ఫోన్ ఇస్తావు మామకి అందుకే చెప్పని అంత మెల్ల ఎందుకు మాట్లాడుతున్నావు అది ప్రాంక్ అని చెప్పి మేము ప్రాంక్ చేస్తున్నాం అని చెప్పి ఈయన ఏడున్నాడని నేనే కాల్ చేసి కనుక్కొని అలా పంపించినాడు. అది నా ఫోన్ ఏడుంది? నీ ఫోన్ ఇచ్చేసి ఫోన్ నీ ఫోన్ తీసుకో. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడం తింది పాపం. రియల్ గా ఫోన్ కూడా తీసేసుకున్నారు వన్ డే మొత్తం. అట్లా ఉంటుంది మరి ప్రాంక్ అంటే ఛార్జింగ్ లేదు చూసుకోండి. పాపం నెక్స్ట్ మనం ఏమన్నా ప్లాన్ నీతో ఏం కాదు అది నీతో కాదు ప్రాంకే కాదు చేద్దాం. కాదు చేస్తా. మళ్ళీ బుక్ అవుతావు నీ ఇష్టం చేద్దాం. నువ్వే బుక్ అవుతావు చూపించప్పుడు మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాంకులు నేను చూసినా ఎంత పెద్ద పెద్ద ప్రాంకులు వేసాం సో గైస్ నేను కూడా బ్యాండ్ పెట్టిద్దాం అనుకున్నా కానీ ఎందుకు మళ్ళీ బాగుండదు బ్యాండ్ పెట్టిద్దాం అనుకున్నా బాగుండదు అపార్ట్మెంట్స్ లాంటి పెట్టియలేదు. మా ఇంట్లో అందరికి తెలుసు మా అత్తకి తెలుసు అత్త తెలుసుగా నీకు అందుకే బయటకు వస్తే డోర్ ఇంత లొల్లివాడ మా అమ్మ కూడా తెలుసు అందుకే లోపలికి వెళ్ళి ఈ మొక్క ఏమో బుక్ అయితే నిల్చొని కాలి నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా కోసం అయితే బాధపడ్డది సార్ నిజంగా నన్ను కొడుతుండే మస్తు ఆపింది నిజంగానే కొట్టినారు. నిజంగా ఎంత రియల్ గా చేసినారంటే నిజంగానే నేను మా ఇంట్లోతో మాట్లాడితే మా ఇంట్లో ఏమో ఏం లేదు. సూపర్ 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 చేసాడు సూపర్ చేసాడు సో గైస్ వీళ్ళన్న కూడా ఫోన్ చేసింది అనమాట వీళ్ళన్న కూడా ముందే మాట్లాడి పెట్టినాము అయితే ఏం కాదులే అని చెప్పి ఈమెకి కవర్ చేసినాం అనమాట మరి ముందే మాట్లాడేసాం మీ అన్నతో సరే ఆగిరా ఎట్లా అనిపించింది ప్రాంక్ ఎట్లా నాకు ఏం మంచి అనిపించలేదు. చెప్పు చెప్పు నాకు మంచిగా అనిపించలేదు. నా గోల్ కూడా ఇరిగిపోయింది. నీ గోల్ ఇరిగిపోయింది నా జీవితం ఇరిగిపోయింది మరి ఇలాంటి ప్రాంకులు ఇంకా వస్తాయి అన్నమాట ముందు ముందు నెక్స్ట్ నాది వస్తుంది. ఏమేది రాదు ప్రాంక్ రాదు వస్తుంది ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చలో రైట్ బై బై